నీవు సంపాదించిన ఈ ప్రజలో ఆయన మనల్ని సంపాదించుకున్నాడు. నీవు నా సొత్తు. ఈ దేహము నీది కాదు, ఈ చేతులు నీవి కాదు, ఈ కాళ్ళు నీవి కాదు, ఈ అరికాలు మొదలుకడి నడినెత్తి వరకు ఈ దేహము నీది కాదు. ఇది ఆయన సొత్తు. ఆయన సంపాదించుకున్న ఈ శరీరము, ఈ దేహము ఒక్కసారి క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి మారు మనసు పొంది రక్షణ పొంది పాప క్షమాపణ పొందుకొని క్రీస్తు రక్తముతో కడగబడి బాప్తిసం తీసుకున్న నీవు కాదు. ఏది నీకు అధికారము లేదు. అది ఆయన సత్తు. అది ఆయన సంపాదించుకున్న అవయవము, శరీరము, దేహము. అది దేవుని కొరకే, నీది కాదు. ఎప్పుడైతే నీదిగా ఉంటుందో నీవు అద్దరికి చేరలేవు, ఏది చూడలేవు, ఏ మేలు పొందుకోలేవు. నీ శత్రులు నిన్ను చితక కొడతారంతే. నీవు క్రీస్తు ప్రభు సంపాదించుకున్న బిడ్డగా నీవుంటే, క్రీస్తే నీలో ఉంటే, నీ స్వరూపము క్రీస్తుదైతే, నీ పోలిక క్రీస్తుదైతే, నీ నడక, నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు క్రీస్తువైతే నీవు అద్దరికి చేరతావు. నీ పగవాడెవడో నిన్ను ముట్టుకోలేడు. నీ బాహుబలము చేత పగవారు